నాకున్న బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఇద్దరి దగ్గర నుంచి వచ్చిందండి మేజర్గా. మన బీవీఎస్ రవి, మచ్చ రవి అంటారు కదా, ఆయనకు మా నాన్నగారు నాకు చెప్పకుండా మిక్సింగ్ జరిగేటప్పుడు రవి రా ఒక దగ్గరకు తీసుకెళ్తానని ఆయన తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్ చూపించాడు. రవి ఓ ఆహా ఓ అని వాజ్ సో అమేజింగ్ అది ఇదని మాట్లాడాడు. నేను భయపడాను, ఇదేంటి అసలు నేను మిక్సింగ్ ఇంకా అవ్వలేదు, ఏం కాలేదు, ఊరికే ఆర్ఆర్ ఫస్ట్ దీనికి అది. దాని సెకండ్ హాఫ్ ఎప్పుడు అని చెప్తూనే అడుగుతూనే ఉన్నారు. నాకు 2 months పట్టింది అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. 2 months తర్వాత ఇంకా తప్పక ఇంకా సినిమా ఎప్పుడు పోస్ట్పోన్ అయిందని తెలిసిందో మార్చ్ నేను ఏం చేశానంటే ఓకే ఈ విఎఫ్ఎక్స్ ఈ రఫ్ వర్షనే శ్రీకాళహస్తి ప్రధాన అర్చకుల్ని పిలిపించి అక్కడ సంస్కృత్ కాలేజ్ ప్రిన్సిపల్ని పిలిపించి ఫార్మర్ ఆ దేవస్థానం బోర్డు చైర్మన్ని పిలిపించి నా సినిమా ఇప్పుడు జూన్కు పుష్ అవుతుంది, మీరు చూడండి ఏమైనా తప్పులుంటే ఇప్పుడు చెప్పండి, నేను అది మార్చుకుంటా అని చెప్పి ఆ షోకి వీళ్ళిద్దరిని పిలిపించాయి. ఎవరిని? రవిని, ఇది కోనా వెంకట్ని కూడా పిలిపించాను. అంతా అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ వెరీ రఫ్. ఆర్ఆర్ లేదు, ఏమీ లేదు, బ్లూ మ్యాట్లు అలాగే ఉన్నాయి. వీళ్ళకి కూడా చూపించేశాను నేను. చూపించిన తర్వాత ఫస్ట్ ఒక 10 minutes తర్వాత రవి వచ్చి హగ్ చేసుకుని అతను పంపించిన మెసేజ్ నేను 27వ తేదీని పెడతాను. కోన వెంకట్ గారు ఆయన హీ వాజ్ అండ్ యూనో ఇట్స్ వెరీ క్లోజ్. 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ అనుకున్నాను ఆ మెసేజ్లు చూసి. దాని తర్వాత ప్రధాన అర్చకులు అయితే ఒక్క డైలాగ్ మార్చుకో, భక్తి అంటే ఏంటో ఇదే అని చెప్పారు. దెన్ విని వాళ్ళ ఫాదర్కి చూపించాను, మా వైఫ్ వాళ్ళ ఫాదర్ సుధీకర్ గారికి. అంకుల్ చూసి ఒకటి అన్నారు, నేను మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడ్చాను విష్ణు, దాని తర్వాత ఇప్పుడే ఏడుస్తున్నాను నేను, కానీ ఇది హిందూయిజము ఇదని కాదు, ఇది ఒక ప్యూర్ డివోషన్, ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ రిలీజన్స్, ఇట్స్ ప్యూర్ డివోషన్, ఇది ఇట్స్ అ సూపర్ మూవీ అని ఆయన ఫీల్ అయ్యారు. సో ఇట్ గివ్స్ మీ ఎంకరేజ్మెంట్. కానీ మీ ముగ్గురికి తెలియదేం కాదు, 4 గోడల మధ్యన మనం అందరం చూసుకొని ఎక్స్ట్రాడినరీ అది ఇది అనుకున్న సినిమాలు పెద్దగా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసరికి రీచ్ అవ్వకపోవచ్చు.